హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం ఎన్వైర్న్మెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ ఏంటి అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో ఎవ్రీ ఇయర్ March 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, దాంతోపాటు వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్నిటికంటే ముందు వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. సో వీడియో కాంపోనెంట్స్ చూస్తే అసలు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది ఏంటి, దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, ఆ హైలైట్స్ చూసి, అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏంటి, అలానే వైల్డ్ లైఫ్ స్టేటస్ ఇన్ ఇండియా ఏంటి, ప్రెసెంట్ వైల్డ్ లైఫ్ ఏంటి, వైల్డ్ లైఫ్ని కన్సర్వ్ చేయడానికి మనం తీసుకుంటున్న మెషర్స్ ఏంటి, అలానే ఎట్ ద ఎండ్ మనం ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్, ఎన్వైర్మెంటల్ కన్వెన్షన్ విత్ రెస్పెక్ట్ టు వైల్డ్ లైఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఫస్ట్ మరి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది GS పేపర్ 3 ఎన్వైర్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కాంటెక్స్ట్ ఏంటి, ఎవ్రీ ఇయర్ March 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రైట్, దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు హిస్టరీ ఏంటి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే మనకి 2013లో UN జనరల్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ March 3 ఇట్లా వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసింది అనమాట. మరి రెజల్యూషన్ పాస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ వైల్డ్ లైఫ్ డే అని ఒకటి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మనం బయోడైవర్సిటీని, వైల్డ్ లైఫ్ని కన్సర్వ్ చేస్తున్నట్టు అవుతుంది, దానికి సంబంధించిన అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అని భావించి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాము, 2013లో రెజల్యూషన్ పాస్ అయినా కూడా ఫస్ట్ వైల్డ్ లైఫ్ డే అనేది మనం 2014లో సెలబ్రేట్ చేసుకున్నాం. సో 2014 నుంచి ఎవ్రీ ఇయర్ March 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీకు వరల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుందంటే అసలు ఇది ఇనిషియేటివ్ బై ఎవరు అని అంటే UN జనరల్ అసెంబ్లీ. సో UN జనరల్ అసెంబ్లీ ఇనిషియేటివ్ తీసుకుంది. ఏమేంటి, కన్జర్వేషన్తో పాటు కన్జర్వేషన్ అలానే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ విషయంలోని ఈ పర్టికులర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఓవర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ డేట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, March 3 ఆఫ్ ఎవ్రీ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, UN జనరల్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేసింది. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి కావాల్సిన అన్ని మెషర్స్ని మనం ఫోకస్ చేయడము, డెవలప్మెంటల్ మెషర్స్ వల్ల ఇంపాక్ట్ తగ్గించడం, ఇవన్నీ కూడా మెయిన్గా ఉద్దేశం. మరి ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే కనుక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, ప్రొటెక్టింగ్ ప్లానెట్ అండ్ పీపుల్, ప్రొటెక్టింగ్ ప్లానెట్ అండ్ పీపుల్. సో ఇది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట. సో రైట్, థీమ్స్ అనేవి ఎప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో మనకి థీమ్ చూస్తే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్. సో ఫైనాన్స్ అనేది చాలా అవసరం కన్జర్వేషన్కి, అలానే ప్రొటెక్టింగ్ ద పీపుల్ అండ్ ద ప్లానెట్ అనేది ఇయర్ యొక్క థీమ్. మరి ఇక్కడ ఫెసిలిటేటర్స్గా ఎవరు ఉన్నారు అని అంటే మనకి UNDP కానీ, రైట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలానే వైల్డ్ ల్యాబ్స్ అనే పర్టికులర్ ఆర్గనైజేషన్, వైల్డ్ ల్యాబ్స్. ఓకే, సో వైల్డ్ ల్యాబ్స్తో పాటు మనకి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అనే ఆర్గనైజేషన్ కూడా మెయిన్గా ఫెసిలిటేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మరి గ్లోబల్ ఈవెంట్స్ ఏంటి, అసలు జనరల్గా ఏం సెలబ్రేట్ చేస్తారు అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి, మనం 2014 నుంచి ఈ పర్టికులర్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఆ డేట్ని ఎందుకు చూస్ చేశారు అని అంటే మనకి సైట్స్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంది. సో సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసెస్. అంటే సో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ దేంట్లో, ఎండేంజర్డ్ స్పీసెస్ విషయంలో. సో మనకి సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసెస్. సో ఎండేంజర్డ్ స్పీసెస్లో ట్రేడ్ వల్ల ఇంకా స్పీసెస్ థ్రెటన్ అయ్యే ఛాన్స్ ఉంది అని గుర్తించి దాన్ని మినిమైజ్ చేయడానికి తీసుకున్న కన్వెన్షన్. సో ఇది మనం సైన్ చేసిన డేటే 3rd March ఆఫ్ 1973. సో దీనికోసం అని చెప్పి మనం ఆ పర్టికులర్ డేట్నే చూస్ చేసుకుని వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుందాం. రైట్, సో ఈ రీజన్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఇక్కడ ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్తో పాటు మెయిన్గా మనం అంటే ప్లానెట్ యొక్క ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయడానికి, ఎకోసిస్టమ్ ఈక్విలిబ్రియం ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. మరి ఇంపార్టెన్స్ విషయంలో బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ మెషర్. అలానే పార్ట్నర్స్ ఎవరు అనేది మనం చూసాం ఆల్రెడీ. సో UNDP కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అలానే గ్లోబల్గా మనకు వైల్డ్ లైఫ్ ఏదైతే థ్రెట్స్ని ఫేస్ చేస్తుందో, లైక్ హంటింగ్ కానీ, పోచింగ్ కానీ, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ థింగ్స్ కానీ, వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఒక కాల్ ఫర్ యాక్షన్ అనేది కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్.
సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఏకమైఎస్ అకాడమీలో 17 మార్చ్ నుంచి ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో 125 hours ఆఫ్ లెక్చర్స్లో మీకు స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తూ మీకు అన్ని సబ్జెక్ట్స్ని డీల్ చేయబోతున్నారు. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్ షెడ్యూల్ కావాలి అని అంటే ఈ QR కోడ్ని స్కాన్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2999కే లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ అవైల్ అయిన వాళ్ళకి మనకి టెస్ట్ సిరీస్ కూడా 999కే లభిస్తుంది. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక ఈ ఇయర్ యొక్క థీమ్ ఏం చెప్తుంది, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ ప్రొటెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్తుంది. సో మరి దానికి సంబంధించి ఇక్కడ ఎంత ఫండింగ్ అనేది అనౌన్స్ చేశారు, థీమ్ యొక్క హైలైట్ చూస్తే $824 billion ఆఫ్ మనీ అనేది యాన్యువల్ ఫండింగ్ గ్యాప్ ఏదైతే కనిపిస్తుందో దానికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అలానే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్స్ని ఎంకరేజ్ చేయడం, అంటే కొత్తగా మనం బాండ్స్ ఇష్యూ చేసి ఆ మనీ ఏదైతే రియలైజ్ అవుతుందో బాండ్ నుంచి ఆ మనీ మొత్తం కూడా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనకి డెట్ ఫర్ నేచర్ స్వాప్ అనేది ఉంది. డెట్ ఫర్ నేచర్ స్వాప్ అంటే ఏంటి, సో మనం ఏదైనా అంటే ఎకలాజికల్ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేసినప్పుడు దానికి మనం ఎంతైతే లాస్ చేసామో దానికి సంబంధించినంత మనీని మనం డెట్గా కన్వర్ట్ చేసి నేచర్కి మళ్ళీ కాంట్రిబ్యూట్ చేయడానికి చేసే మెకానిజంని డెట్ ఫర్ నేచర్ స్వాప్ అంటాం. పేమెంట్ ఫర్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. సో ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటే ఏంటి, సో జనరల్గా మనకి ఎకోసిస్టమ్ ఏమి తీసుకోకుండానే మనకి చాలా సర్వీసెస్ని రెండర్ చేస్తూ ఉంటుంది. సో ఆ సర్వీసెస్ని కూడా గుర్తించి వాటికి కౌంట్ చేసి వాటికి ఎంత మనీ అనేది వాల్యుయేషన్ చేయడం వల్ల ఎకోసిస్టమ్కి ఆ మనీని యూజ్ చేసి ఇంకా రీస్టోరేషన్కి కానీ దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి కానీ యూజ్ చేసే మెకానిజంని పేమెంట్ ఫర్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటాం, రైట్? నెక్స్ట్ మరి ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ఎంకరేజ్ చేయడంతో పాటు మెయిన్గా రోల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎస్పెషల్లీ ఇన్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏంటి అంటే క్రియేటింగ్ అవేర్నెస్తో పాటు కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని ప్రమోట్ చేయడంతో పాటు ఎంకరేజింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో మనం ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సస్టైనబిలిటీ అని చాలా చాలా ఇంపార్టెంట్. అది వైల్డ్ లైఫ్ విషయంలో అయినా మనం అప్లై చేయాలి. అలానే సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏంటి అని. సో మనం ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి, సో వైల్డ్ లైఫ్ ఉన్న చోట మనం టూరిజం కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చు. అలానే సోషల్ ఇంపార్టెన్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా కల్చరల్ ఆస్పెక్ట్తో లింక్ అయి ఉంటుంది. సో సోషల్ ఇంపార్టెన్స్ని కూడా రికగ్నైజ్ చేయడం, దాంతోపాటు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఇయర్ యొక్క థీమ్ యొక్క ఇంపార్టెంట్ హైలైట్స్ అనమాట. నెక్స్ట్ మరి ఇక్కడ మెయిన్గా మనం వైల్డ్ లైఫ్ స్టేటస్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఇండియాలో మనకున్న ప్రొటెక్టెడ్ ఏరియాస్ 1048 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే అవి టైగర్ రిజర్వ్స్ అవ్వచ్చు, నేషనల్ పార్క్స్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అవ్వచ్చు, బయోస్ఫియర్ రిజర్వ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అనమాట, రైట్? సో వీటిల్లో మనకు ఆల్మోస్ట్గా 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 573 వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి, అలానే 115 కన్జర్వేషన్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ 220 కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ డే చూస్తే మనకి జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో 5.2%ని ఆక్యుపై చేస్తున్నాయి అనమాట, రైట్? సో జాగ్రఫికల్ ఏరియాలో 5.2%. అలానే మరి ఇండియా విషయానికి వస్తే కనుక మనకి స్పీసీస్ విషయంలో ఎంత డైవర్సిటీ ఉంది. మన కంట్రీలోనే మామల్స్ కానీ, రెప్టైల్స్ కానీ, ఆంఫీబియన్స్ కానీ, లాట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎండమిక్గా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇండియాని మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కన్వర్ట్ చేస్తున్నాయి, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక ఇప్పుడు ఇండియా యొక్క వైల్డ్ లైఫ్ ప్రొఫైల్ చూస్తే 7.6% ఆఫ్ వరల్డ్ మామల్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. అలానే 14.7% ఆఫ్ ఆంఫీబియన్స్ అంటే విచ్ కెన్ లివ్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. అలానే 6% ఆఫ్ బర్డ్ స్పీసెస్, 6.2% ఆఫ్ రెప్టైల్స్, 6% ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీసెస్ అనేవి ఇండియాలో ఉండటం జరుగుతుంది. మరి ఇండియాలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. దాంట్లో వెస్ట్రన్ ఘాట్స్ ఒకటి, ఈస్టర్న్ ఘాట్స్ ఒకటి, ఇండో బర్మా ఒకటి, సుండాల్యాండ్ ఒకటి. సో ఇలా మనకి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. మరి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉండాలి అని అంటే కూడా ఒక క్రైటీరియా ఏంటి, అట్లీస్ట్ 15 ఎండమిక్స్ వాస్కులర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఎండమిక్గా ఉండాలి. అలాంటప్పుడే క్వాలిఫికేషన్స్ అనేవి సూట్ అవుతాయి, రైట్? సో నెక్స్ట్ మరి మోస్ట్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఇండియాలో ఏం కనిపిస్తున్నాయి మీకు తెలిసిందే. మనకి టైగర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పీసెస్ అండ్ నేషనల్ యానిమల్ కూడా. సో టైగర్తో పాటు మనకి చూస్తే రీసెంట్ టైమ్స్లో చీతా పాపులేషన్ అనేది కూడా మనం మళ్ళీ రీఇంట్రొడక్షన్ ద్వారా పెంచాలనుకుంటున్నాం. చీతా కానీ, స్నో లెపర్డ్ కానీ, రైట్, ఎలిఫెంట్ పాపులేషన్ కానీ, నీలగిరి ఠార్,
నీలగిరి టార్ యొక్క పాపులేషన్ కానీ, నీలగిరి టార్ అనగానే మనకి గుర్తుకు రావాల్సిన ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఏంటి, ఎరవికులం నేషనల్ పార్క్ కేరళలో. సో చాలా ఫేమస్ ఫర్ నీలగిరి టార్. సో అలానే ఏషియాటిక్ లయన్స్ కానీ, సో ఏషియాటిక్ లయన్స్ ఇప్పుడు ఎక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి మనకి అని అంటే ఓన్లీ గిర్ నేషనల్ పార్క్, ఎస్పెషల్లీ గుజరాత్ స్టేట్లో మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 620 ఉన్నాయి 2020 సెన్సస్ ప్రకారం, రైట్. సో దాని తర్వాత మనకి ఇంకా మెయిన్గా కనిపిస్తున్నవి ఏంటి రీసెంట్ టైమ్స్లో, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గిబి అని అంటాం. సో ఇవన్నీ కూడా ఇండియాలో కనిపిస్తున్న ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఇవి చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తున్నాయి అండ్ ఇండియాలో ఎండమిక్గా కూడా కనిపిస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దెన్ మెయిన్ కాజెస్ ఫర్ వైల్డ్ లైఫ్ డిస్ట్రక్షన్ ఏంటి, రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక హ్యాబిటాట్ లాస్. సో హ్యాబిటాట్ లాస్ అనేది ఎందుకు జరుగుతుంది, మన ఫారెస్ట్ని ఎప్పుడైతే డెస్ట్రాయ్ చేస్తామో అంటే డిఫారెస్టేషన్ వల్ల మనకి హ్యాబిటాట్ లాస్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏంటి క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో పొల్యూషన్ అంటే మనకి కొన్నిసార్లు యాసిడ్ రెయిన్స్ వల్ల కూడా మనకి వైల్డ్ లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. దెన్ ఇంకా మెయిన్గా మనకి హంటింగ్ అండ్ పోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సో ఇవన్నీ కూడా మెయిన్గా థ్రెట్స్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు మనకి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ అయినప్పుడు మనకి ఇలాంటి థ్రెట్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మరి కన్జర్వేషన్ మెజర్స్ మనం ఏం తీసుకుంటున్నామంటే మనకు తెలిసిన స్పీసీస్ రిలేటెడ్ మెజర్స్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం 1973లో ఇనిషియేట్ చేసాం. అలానే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఉంది. సో ఎలిఫెంట్ అనేది 1992లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ క్రొకోడైల్ ఉంది, ప్రాజెక్ట్ హంగుల్ ఉంది, ప్రాజెక్ట్ లయన్ ఉంది, స్నో లెపర్డ్ ఉంది. ఇలా అన్నీ కూడా స్పీసీస్ రిలేటెడ్ చేస్తున్నాం. వాటితో పాటు ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్ డెవలప్మెంటల్ ప్లాన్ అనేది కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ అనేది 2 phases చేస్తున్నారు. వీటితో పాటు కొన్నిటిని కమ్యూనిటీ రిజర్వ్స్ని, కన్జర్వేషన్ రిజర్వ్స్ని మనం ప్రొటెక్ట్ చేయడంతో పాటు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని పెట్టడం కానీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972ని ఎనాక్ట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇండియా తన సైడ్ నుంచి తీసుకుంటున్న మెజర్స్ అన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, సో మనం చూసాం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ కోసం డెడికేటెడ్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్ట్ చేసుకుంది. దానికి మనకి ఇంకా బెటర్ ప్రొటెక్షన్ కోసం ఎకో సెన్సిటివ్ జోన్స్ని లేబుల్ చేస్తున్నాం. అంటే ఒక ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ ఒక షాక్ అబ్జార్బర్ లాగా EAZs అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. సో బెటర్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి, మనకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కింద మనకి పవర్స్ లేనిది ఆర్ NGTకి పవర్ లేనిది ఏ యాక్ట్ మీద అంటే ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో ఇలా డిఫరెంట్ మెజర్స్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ సైట్స్ అనే కన్వెన్షన్ ఎందుకు వచ్చింది అని అంటే ఈ డిస్కషన్లో మనం సైట్స్ సైన్ చేసిన రోజు అయిన March 3rd, 1973నే ఇప్పుడు మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి సైట్స్ అంటే ఏంటి, కన్జర్వేషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసీస్. సో దీన్ని ఏమని అంటారు, వాషింగ్టన్ కన్వెన్షన్. సో మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసిన ప్రతిసారి దీన్ని ఎంఫసైజ్ చేస్తూనే ఉన్నాను మీకు, వాషింగ్టన్ కన్వెన్షన్ అని. సో ఇదే క్వశ్చన్ APPSC Group 2లో డైరెక్ట్గా అడగడం జరిగింది. సో ఏ కన్వెన్షన్ని వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు అని. సో మెయిన్గా ఏంటి అంటే కొన్నిసార్లు మనం కరెంట్ అఫైర్స్ ఓవర్గా చదివేటప్పుడు బేసిక్స్ని ఇగ్నోర్ చేస్తాం. సో బేసిక్స్ అనేవి కూడా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. సో మనకి సైట్స్ అనేది 1973లో సైన్ చేసినప్పటికీ కూడా 1975 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి దీంట్లో జాయిన్ అయిన మెంబర్ కంట్రీస్ అన్నిటికీ కూడా లీగల్ బైండింగ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ప్రొవిజన్స్ని కంపల్సరీగా ఎన్షోర్ చేయాలి. కానీ ఇది లీగల్ బైండింగ్గా ఉంది అని అంటే నేషనల్ లాస్ని రీప్లేస్ చేస్తున్నట్టు కాదు. అంటే వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఏ లా అయినా ఇండియన్ పార్లమెంట్ ఎనాక్ట్ చేసుకోవచ్చు. సో కంప్లయన్స్ అనేది సైట్స్కి ఉంటే సరిపోతుంది, కానీ ఖచ్చితంగా అదే ఇంప్లిమెంట్ చేయాలని లేదు. ఇక్కడ మరి మనకి ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అంటే 186 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. మరి దీని సెక్రటేరియట్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అడ్మినిస్టర్ చేస్తోంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మనకు సైట్స్ అనగానే 3 అపెండిక్స్ కనిపిస్తాయి. ఫస్ట్ అపెండిక్స్ అంటే ఏంటి, సో ఖచ్చితంగా థ్రెటెన్డ్ స్పీసీస్ మధ్యలో ట్రేడ్ ఉండకూడదు, అని చెప్పేదే అపెండిక్స్ 1. ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో తప్ప ఎలో చేయరు. మరి అపెండిక్స్ 2 అంటే ఏంటి, సో ఇవి అంత థ్రెటెండ్ కాకపోవచ్చు, రైట్, కానీ వీటి యొక్క ట్రేడ్ని రెగ్యులేట్ చేయకపోతే అవి థ్రెటెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాటిని అపెండిక్స్ 2 స్పీసీస్ ఆఫ్ సైట్స్ అంటాం. నెక్స్ట్ అపెండిక్స్ 3 అంటే ఏంటి, సో కొన్నిసార్లు ఒక కంట్రీ ఇంకొక కంట్రీని రిక్వెస్ట్ చేయవచ్చు, సో ట్రేడ్ అనేది ఎండేంజర్డ్ స్పీసీస్లో మీరు చేయండి లేకపోతే చేయకండి, మాకు ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేసేదాన్ని అపెండిక్స్ 3 అని అంటాం. సో ఇవన్నీ కూడా సైట్స్ రిలేటెడ్ అపెండిక్స్. సో ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం.
First, which of the following statements regarding sites is correct? It is legally binding on signatory countries. It has 3 appendices that classify species based on the level of protection required. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్, సైట్స్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. హౌఎవర్ ఇట్ ఫేసెస్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంప్లిమెంటేషన్. డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. సో సైట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో, అలానే మల్టిపుల్ ఛాలెంజెస్ ఏంటి అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ సైట్ చేయండి. సో ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తాం, March 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేట్ చేసుకుంటూ దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇయర్ యొక్క థీమ్ ఏంటి, హైలైట్స్ ఏంటి, అలానే వైల్డ్ లైఫ్ రిలేటెడ్ కన్జర్వేషన్ మెషర్స్ ఇండియా ఏం తీసుకుంటుంది, దానికి సంబంధించిన కన్వెన్షన్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.